హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ కోసం స్కౌట్ అండ్ గైడ్స్ వాళ్ళది వెరిఫికేషన్ అయిపోయింది కదా. వాళ్ళది అయిపోయిన తర్వాత ప్రొవిజనల్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్, ప్రయారిటీ లిస్టు, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఇన్ కేస్ ఈ నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో కానీ మీ నేమ్ ఉంటే ఎందుకుందో చూసుకొని అది దానికి రీజను ఇంకేమైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోతే మీరు ఈ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ 25@gmail.com దీనికి కానీ మీరు మెయిల్ చేస్తే ఎప్పుడు ఆగస్ట్ 11 4 PM లోపల కానీ మీరు మెయిల్ చేస్తే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. దాని తర్వాత మీరు ఇంకా ఏం చేసినా కానీ మీరు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి ఎలిజిబుల్ అవ్వరు. ఇన్ కేస్ మీరు ఎవరెవరిని నాట్ ఎలిజిబుల్ చేశారంటే వాళ్ళ సర్టిఫికేట్స్ ఫేక్ అయ్యి ఉండి కరెక్ట్గా వాళ్ళు అక్కడ మెన్షన్ చేయకుండా ఉన్నట్లయితే నాట్ ఎలిజిబుల్ చేశారు. వాళ్ళు కూడా కరెక్ట్ సర్టిఫికేట్స్ని దీనికి మెయిల్ చేస్తే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. ఇంకా ఎవరైనా కొన్ని రీజన్స్ ఉంటాయి కదా, అందుకోసం ఆబ్సెంట్ అయిన వాళ్ళని కూడా నాట్ ఎలిజిబుల్ అయితే చేశారు. ఇప్పుడు మీరు కానీ మళ్ళీ దీనికి మెయిల్ చేసి ఎందుకు నాట్ ఎలిజిబుల్ అంటే ఎందుకు రాలేకపోయాం రీజన్తో పాటు ఆ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి కానీ మెయిల్ చేస్తే వాళ్ళు చూసి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మిమ్మల్ని అయితే ఎలిజిబుల్ లిస్ట్ కింద మళ్ళీ వేస్తారనమాట. వితిన్ కొన్ని రోజుల తర్వాత అంటే 12th 13th ఆగస్టు ఈ డేట్స్లో అయితే మళ్ళీ మిమ్మల్ని ఎలిజిబుల్ లిస్ట్లో కిందకి తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళంతా నాట్ ఎలిజిబుల్ లిస్టు, ఓకేనా. ప్లీజ్ మీరైతే వెళ్ళండి, దీనికి మెయిల్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ మొత్తం ఇస్తాను, ఓకేనా. ప్లీజ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆబ్సెంట్ ఫిజికల్ వెరిఫికేషన్ కోసం ఆబ్సెంట్ అయిన వాళ్ళు వీళ్ళు. ఇన్ కేస్ మీరు కానీ మళ్ళీ కావాలి అనుకుంటే దానికి మెయిల్ చేస్తే వాళ్ళు కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు, ఓకేనా. మెయిల్ చేయండి. నా వీడియోని అయితే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ప్లీజ్ లైక్ చేయండి.